శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం వేద గాయత్ర్యై నమః. పవిత్రమైనటువంటి కార్తీక మాసము కార్తీక బహుళ అమావాస్యతో రేపటితో సంపూర్ణంగా పూర్తి కాబోతున్నది. గత 30 రోజులుగా కూడా ఈ కార్తీక మాస విశేషతను, కార్తీక వ్రత ప్రాముఖ్యతను, ఈ కార్తీక మాసంలో పాటించవలసినటువంటి నియమములను, నిబంధనలను, కార్తీక వ్రత ధర్మాలను, కార్తీక వ్రత ప్రాశస్తాన్ని కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాము. దీని గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువ నేను చెప్పవచ్చు. ఎందుకంటే సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ కార్తీక మాసము మొదలవుతుంది. ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో చేసేటువంటి ఏ పూజ కానీ, ఏ అభిషేకము కానీ, ఏ దీపారాధన కానీ, ఏ దానము కానీ విశేషమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తుంది అనడంలో మనకు ఎటువంటి సందేహము లేదు. అటువంటి ఉత్తమమైనటువంటి కార్తీక మాసం అంతా కూడా మనము ఈ కార్తీక పురాణ శ్రవణంతో కాలాన్ని కూడా గడుపుతూ ఉన్నాము. ఈ పవిత్రమైనటువంటి ఈ మాసంలో శివారాధనలు, వైష్ణవారాధనలు చేస్తూ మనము పుణ్యాన్ని కూడా పెంచుకుంటూ జన్మాంతర సంచారితమైనటువంటి పాపాన్ని కూడా తొలగించుకుంటూ కూడా ఉన్నాము. అటువంటి ఈ కార్తీక మాస వ్రతం గురించి ఆ చిట్ట చివరి రోజున మనము ఈ యొక్క కార్తీక మాస వ్రతాన్ని చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఋషులంతా కూడా మనం మొట్టమొదటి కథలో చెప్పుకున్నాం. కార్తీక వ్రత పురాణంలో మొట్టమొదటగా చెప్పుకున్నప్పుడు సూత మహాముని శౌనకాది మహాములందరితో కూడా ఈ కార్తీక పురాణాన్ని చెప్తున్నాడు అని చెప్పి, ఈ చివరి రోజున ఆ మునులంతా, ఋషులంతా, శౌనకాదులంతా కూడా సూత మహాముని అడిగారు, ఈ కార్తీక వ్రత మహిమను వినాలనేటువంటి ఉత్సాహం కలిగినటువంటి వారై, ఓ మహాత్మా, మేము కార్తీక మాస వ్రత మహిమను వినకోరుచున్నాము. ఈ కలియుగంలో మనిషికి పాపపు ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి, సదాలోచనలు తక్కువగా ఉంటాయి. అటువంటి వారికి ఈ అనేకమైనటువంటి రోగములతో నిండినటువంటి వారికి, రోగములు 2 రకాలు, ఒకటి శారీరక రోగము, 2 మానసిక రోగము. శారీరక రోగము అంటే మనకు కనిపించేటువంటి జ్వరాలు, తలకాయ నొప్పి, కడుపు నొప్పి, కాలు నొప్పి, కీలు నొప్పి, ఇటువంటి రోగములు బయటికి కనిపించేటువంటివి, తెలిసేటువంటివి. మానసిక రోగములు ఉంటాయి. అవేమిటివి అంటే కుళ్ళు, కుతంత్రము, ఎదుటి వారికి చెడు చేయాలనేటువంటి ఆలోచన, మంచి చేయాలనేటువంటి ఆలోచన లేకపోవడము, ఇవన్నీ కూడా రోగములతో సమానముగా చెప్పవచ్చును. అదేవిధంగా ఈ సంసారం అనేటువంటి సాగరములో మునిగి తేలేటువంటి వారికి, ఇటువంటి వారికంతా కూడా ఉత్తమమైనటువంటి గతులను, మహావిష్ణు సాయుధ్యాన్ని, ఆ ముక్తిని కలిగించేటువంటి ధర్మాలలో అత్యంత మోక్ష సాధకమైనటువంటి ధర్మమేది. అదేవిధంగా ఈ ఫలాన్ని, అధిక ఫలాన్ని ఎవరు అందచేస్తారు, ఏమి చేయడం వల్ల మోహము అనేటువంటి శత్రువు మనల్ని విడిచిపెట్టి పోతాడు, తర్వాత అత్యంత సులభంగా కూడా ఉత్తమ గతిని పొందేటువంటి మార్గమేమి, ఇవన్నీ కూడా మాకు తెలియచేయవయ్యా అని చెప్పి శౌనకాది మహామునులందరూ కూడా సుత మహామునిని అడిగితే, ఓ మునులారా, మీరు చాలా మంచి విషయాన్ని అడిగినారు. గోవిందుని చరిత్ర చెప్పమంటున్నారు. ఆ మహావిష్ణువు చరిత్ర చెప్పడానికి ఒక వాక్యంలోనో, ఒక పేజీలోనో, ఒక పేరాగ్రాఫ్లోనో, ఒక గ్రంథంలోనో అయ్యేటువంటిది కాదు. అనంతమైనటువంటి విశేషమైనటువంటి ఆ మహావిష్ణువు లీలలు, ఆ మాధవుని యొక్క లీలలు వర్ణించడానికి మనకు సాధ్యమవుతుందా?
మీరు ఈ ప్రశ్నలు అడగడం వలన ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితాన్ని మీరు పొందుతారు. మానవ శ్రేయస్సునైతే కోరుకుని మీరు ఏ ప్రశ్నలు అయితే అడిగారో ఆ ప్రశ్నలకు తగినటువంటి ఫలితాన్ని కూడా మీరు పొందుతారయ్యా. ఓ మునీంద్రులారా, వేదంలో చెప్పినటువంటి కార్తీక ఫలాన్ని గురించి వినండి. వేదంలో ఏదైతే చెప్పబడిందో ఈ కార్తీక ఫలం అనేటువంటిది, దాని గురించి మీరు శ్రద్ధగా వినండి. శ్రీమన్నారాయణునికి ప్రీతి కలిగించేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి మాసము ఈ కార్తీక మాసముగా చెప్పవచ్చును. అటువంటి ఈ కార్తీక వ్రతాన్ని గురించి చెబుతాను, వినండి. అయితే ఈ యొక్క విష్ణువు యొక్క చరిత్రను, పురాణాన్ని చెప్పాలంటే చాలా గొప్పది. ఒక రోజులోనో లేదా మనం పురాణాన్ని చెప్పుకున్నట్లు ఒక 30 రోజుల్లోనో, 50 రోజుల్లోనో, 100 రోజుల్లోనో, ఒక సంవత్సర కాలంలోనో చెప్పడానికి సాధ్యము కాదు. ఎందుకంటే మహావిష్ణువు దశావతారములు ఎత్తి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క విధమైనటువంటి పుణ్యకార్యాలను, రాజధర్మాలను, తర్వాత పోతే అనేక గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా చేశాడు. అటువంటి మహావిష్ణువు గురించి వర్ణించాలంటే ఎలా సాధ్యం కాదు. అదంతా కూడా నేను వర్ణించడానికి సాధ్యం కాదు, నేను వర్ణించలేను. సంక్షిప్తంగా కూడా కొన్ని విషయాలు చెప్తానయ్యా, వినండి. శ్రీ విష్ణు వ్రతాన్ని కోరేవారు సంసార సాగరాన్ని కూడా తప్పించుకుంటారు. ఈ కార్తీక మాసంలో ఎవరైతే మహావిష్ణువు దేవాలయాల్లో దీపారాధనలు చేస్తారో, మహావిష్ణువు సన్నిధిలో గానామృతాన్ని ఆలపిస్తారో, మహావిష్ణువు సన్నిధిలో ఎవరైతే నృత్య గీతాలను సలుపుతారో వారు ఈ సంసార సాగరం అనేటువంటి దాని నుంచి కూడా తప్పించుకుంటారు. నా తరమా భగ సావర మీదను అని చెప్పి ఆ కాలంలో రామదాసు గారు కూడా చెప్పి ఉన్నారు. అటువంటి ఆ సంసార సాగరాన్ని తప్పించుకోవాలి అంటే ఈ కార్తీక మాసంలో మహావిష్ణువు వ్రతాన్ని కూడా చేయాలి. సూర్య భగవానుడు తులారాశిలో ఉన్నప్పుడు ఈ కార్తీక మాసంలో నారాయణుని భక్తితో సేవించడము, అదేవిధంగా నదీ స్నానము చేయడము, అది లేకపోతే సముద్ర స్నానము చేయడము. ఎప్పుడైనా స్నానము సముద్రంలో చేయాలి, లేదంటే నదిలో చేయాలి, లేకపోతే బావిలో చేయాలి, లేకుంటే తడాకంలో చేయాలి. ఈ విధంగా చేయాలి. అది చేయలేనటువంటి పక్షంలో మనము ఇంట్లో కూడా స్నానం చేసినప్పుడు మనము ఆ బకెట్లోనో ఇంకో లేకుంటే ఆ కుళాయిలోనే పడేటువంటి నీళ్లను సాక్షాత్తుగా గంగే, ఆ నీటిని గంగా నదితో, యమునా నదితో, సరస్వతీ నదితో, అదేవిధంగా కృష్ణవేణి నదితో, తుంగభద్రా నదితో, నర్మదా నదితో, కావేరీ నదితో, తపతీ నదితో, ఇలాంటి పుణ్య నదులతో కూడా భావించాలి. అందుకే ఏదైనా పూజలు చేసేటప్పుడు కలశము పెడతాము. కలశంలోకి పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు వేసి బొట్టు పెట్టి అందులోకి నదులను ఆవాహన చేస్తాము. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథి చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తత. ఇలాగా అనేక నదీ నదాలను కూడా మనము ఆ పూజా కలశంలోకి ఆవాహన చేసి భగవంతుని పూజను కొనసాగిస్తాము. అదేవిధంగా మనము చేసేటువంటి స్నానమును కూడా ఒక గంగా నదిలోనో, యమునా నదిలోనో, ఇంకొక పవిత్రమైనటువంటి నదిలో స్నానము చేసినట్లుగా కూడా భావించాలి. అటువంటి భావన వచ్చినప్పుడే మనం చేసేటువంటి స్నానానికి సార్థకత, పవిత్రత చేకూరుతుంది. అటువంటి స్నానము చేయడము కానీ, తర్వాత దానములు చేయడం కానీ ఏదైనా కావచ్చు. సువర్ణ దానము చేస్తున్నామా, రజత దానము చేస్తున్నామా, గృహదానము చేస్తున్నామా, శయ్యాదానము చేస్తున్నామా, దీపదానము చేస్తున్నామా, లేకుంటే చలికాలం కాబట్టి వస్త్రదానము చేస్తున్నామా, కంబళీ దానం అంటే దుప్పటి, పరుపు మొదలైనటువంటి వాటిని దానము చేస్తున్నామా, మన శక్తికి తగ్గకుండా, మన శక్తికి ఇబ్బంది కలగకుండా ఏదైతే మనకు ఈ దానం ఇవ్వడానికి మాకు శక్తి ఉంది,
ఈ దానాన్ని ఇవ్వడం వల్ల మేము ఎటువంటి నష్టము రాదు, కష్టము రాదు, ఇబ్బంది లేదు అనుకునేటువంటి దానములను ఏదైనా సరే ఈ కార్తీక మాసంలో చేయడం వల్ల విశేషమైన పుణ్యం వస్తుంది. అదేవిధంగా జపములు చేయడం వల్ల మనం రోజు సంధ్యావందనం దేవతార్చన కూర్చున్నప్పుడు సర్వ మంత్రాలను కూడా అనుష్ఠానం చేస్తూ గాయత్రి మంత్ర జపం కానీ నారాయణ మూలమంత్ర జపం కానీ ఈ విధంగా చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్యము లభిస్తుంది. అదేవిధంగా భగవంతుణ్ణి పూజ చేయడం వల్ల, మరి పూజ చేయడం అనేటువంటిది రకరకాలుగా ఉంటుంది. అందులో ముఖ్యమైనటువంటిది షోడశ ఉపచార పూజ అంటారు. ధ్యాన, ఆవాహన, సింహాసన, పాద్య, అర్ఘ్య, ఆచమనీయ, స్నాన, పంచామృత స్నాన, శుద్ధోదక స్నాన, వస్త్ర, యజ్ఞోపవీత, గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్య, మంగళహారతి, మంత్రపుష్ప ప్రదక్షిణము ఇలా 16 విధములైనటువంటి ఉపచారములతో భగవంతుణ్ణి ఆరాధించాలి. ఇది చేత కాలేదు, ఇదంతా మనకు తెలియదు. ఇష్టోపచార శిష్టోపచార పూజ అని కూడా చేయవచ్చు. స్వామి, మంత్రతంత్రములు తెలియని నేను నీకు పూజ చేస్తూ ఉన్నాను. అదిగో స్వామి, నీకు ఒక పుష్పాన్ని సమర్పిస్తున్నాను. ఇదిగో స్వామి, నేను నీకు కుంకుమ సమర్పిస్తున్నాను, నీకు చందనాన్ని సమర్పిస్తున్నాను, నీకు ఊదిబత్తీలు సమర్పిస్తున్నాను, నీకు తాంబూలం నైవేద్యం పెడుతున్నాను, నీకు మంగళహారతి ఇస్తున్నాను. ఇష్టోపచార పూజ, శిష్టోపచార పూజ, మానసోపచార పూజ. మనస్సులో కూడా భగవంతుని నిరంతరము ధ్యానించడము కూడా మానసోపచార పూజ అవుతుంది. ఇష్టోపచార, శిష్టోపచార, మానసోపచార, బుద్ధోపచార. మన బుద్ధి అంతా కూడా భగవంతుని మీద లగ్నం చేస్తే దాన్ని బుద్ధోపచార పూజ అంటారు. ఇలా అనేక రకములైనటువంటి పూజలు చేయడము వలన మనకు కార్తీక మాస వ్రత ఫలితం చేకూరి మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది. నేతి దీపాలు వెలిగించడం వలన, నేతితో దీపాలు వెలిగిస్తే ఈ జన్మలో చేసినటువంటి పాపమే కాదు, జన్మాంతర సంచారితమైనటువంటి పాపము కూడా, అంటే ఈ జన్మలో పాపము, గత జన్మలోనో ఆ గత జన్మలోనో మనము సంపాదించుకోయినటువంటి పాపము. మనం ఏ విధంగా అయితే ధనాన్ని, బంగారును, ఆస్తులను కూడబెట్టుకున్నాము అని చెప్పి ఆనందపడుతూ ఉంటామో, అదే సందర్భంలో మనము తెలియకుండా కూడా పాపాన్ని కూడా మూట కట్టుకుంటూ ఉంటాము. అది కనిపించదు. బీరువాదిస్తే డబ్బు కనిపిస్తుంది, బంగారు కనిపిస్తుంది, కానీ మనకు ఇది కనిపించదు. కాబట్టి మనము ఆ గత జన్మ ఆర్జితమైనటువంటి పాపాన్ని కూడా తొలగించుకోవాలి అంటే నేతితో దీపాలను కూడా వెలిగించాలి. అదేవిధంగా ఎవరైతే సూర్యుడు తులారాశిలో ప్రవేశించినది మొదలుకొని, అంటే కార్తీక మాసము మొదలుకొని విష్ణు పరాయణుడై ఎవరైతే మహావిష్ణువును త్రికరణ శుద్ధిగా, అంటే మనస్సులో, వాక్కులో, బుద్ధిలో ఈ విధంగా ఎవరైతే మహావిష్ణువును తన మనస్సులో నిలుపుకొని పూజిస్తూ ఉంటారో వారు ఖచ్చితముగా కూడా మహావిష్ణువు లోకాన్ని కూడా పొందుతారు. అదేవిధంగా కార్తీక మాసం వచ్చినట్లయితే ఆ కార్తీక మాసంలో విశేషమైనటువంటి కావేరీ నదిలో స్నానాన్ని కనుక ఆచరించినట్లయితే, శ్రీరంగ క్షేత్రంలో ఉందండి కావేరీ నది. ఈ శ్రీరంగ క్షేత్రం కావేరీ నదిలో కనుక, ఆ క్షేత్రమే కాదు ఎక్కడైనా పర్వాలేదు, కావేరీ నదిలో స్నానాన్ని కనుక చేసినట్లయితే చుట్టూ కూడా దేవతామూర్తులు మనల్ని కొనియాడుతూ పొగుడుతూ ఉండగా వారి మధ్యలో మనము వైకుంఠాన్ని కూడా చేరుకుంటాము. వైకుంఠం అంటే ఏమిటి? సాక్షాత్తుగా మహావిష్ణువు లోకమే. మళ్ళా మనకి ఇంకొక జన్మ లేదు, ఇంకొక జీవనంలో మనం ప్రవేశించవలసినటువంటి అవసరము లేదు, అటువంటి జీవ కష్టాలు పడవలసినటువంటి అవసరము కూడా మనకు లేదు. కాబట్టి
ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనము చాలా సుఖ సంతోషాలతో జీవించి తర్వాత ఆ వైకుంఠాన్ని కూడా చేరుకుంటాము. ఒక్క కావేరి నదిలోనే కాదండి, ఏ నదిలో చేసినా కూడా మహాపుణ్యమే లభిస్తుంది. మనం అదే పనిగా ఎక్కడికో వెళ్ళి కావేరి నదిలో స్నానం చేస్తేనే పుణ్యమేమో, మాకు దగ్గరలో గంగా నది ఉంది, మాకు దగ్గరలో గోదావరి నది ఉంది, మా దగ్గరలో కృష్ణవేణి ఉంది, మా దగ్గరలో తుంగభద్ర ఉంది, సప్తనది సంగమేశ్వరం ఉంది. ఏ నదిలో చేసినప్పటికీ కూడా మనకు వచ్చేటువంటి ఫలితము మాత్రము యథావిధిగా కూడా అదే కూడా ఉంటుంది. అదేవిధంగా పాపాత్ములు అనేటువంటి వారు వ్రతాలను చెయ్యరు. ఎందుకంటే వారి మనస్సంతా కూడా పాపమే నిండి ఉంటుంది. ఎప్పుడూ కూడా పరులను హింసించడమే వారి విధిగా పెట్టుకొని ఉంటారు. పరులను కష్టపెట్టడము, పరుల సొత్తును ఆశించడము, పరులు కష్టాలు పడుతుంటే, ఇతరులు కష్టాలు పడుతుంటే ఆ కష్టాలను తీర్చేటువంటి సహాయం చేయపోగా ఆ కష్టములను చూసి పరిహసిస్తూ ఆనందపడుతూ ఉండడము, ఇవన్నీ కూడా పాపపు లక్షణాలు. గోవధ, శిశువధ, సురాపానము, స్వర్ణాశ్రయము, గురుతల్పగమనము, భవాన హత్య, ఇవన్నీ కూడా చాలా ఘోరమైనటువంటి పాపాలు. అవొకటే కాదు, మంచి చెయ్యకుండా ఎవరికి ఏ చెడు చేసినా అది పాపమే. కాబట్టి ఇటువంటి పాపాలు చేయడం పుణ్యాత్ములకు సహజమైనటువంటి విషయం. అటువంటి పాపాత్ములు ఎవరైనా సరే ఈ యొక్క కార్తీక మాస వ్రతాన్ని కనుక శ్రద్ధాభక్తులతో ఆచరించినట్లయితే వారికి ఆ పాపమంతా తొలగిపోయి విశేషమైనటువంటి పుణ్యం కూడా లభిస్తుంది. ఒక సందేహం కూడా కలగవచ్చు, అన్ని పాపాలు చేస్తూ ఉంటే కార్తీక మాసంలో పుణ్యం చేస్తే సరిపోతుంది కదా, ఇంక సంవత్సరం అంతా పాపాలు చేయవచ్చా అంటే చేయకూడదు. చేయడం అనేటువంటిది తప్పు. అటువంటి పాపమే చేయకూడదు. అటువంటి పాపం చేయవలసినటువంటి అవసరమే రాకూడదు. సరే, తెలుసో తెలియకో ఏదైనా పాపాన్ని మనము మూట కట్టుకుని ఉంటే అటువంటి పాపమంతా కూడా ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ సూర్యుడు వస్తూనే మబ్బు ఏ విధంగా తొలగిపోయి వెలుతురు ప్రవేశిస్తుందో ఆ విధంగా పాపమంతా తొలగిపోయి మనకు ముక్తి కూడా ప్రవేశిస్తుంది, కలుగుతుంది. ఈ నెలలో దీపారాధనను చేయడం, దీపదానము చేయడం, కంచు పాత్రను దానము చేయడం, విష్ణు దేవాలయంలో దీపములను వెలిగించడం, ఫలములు, పండ్లు మొదలైనటువంటి దానము చేయడము, ధాన్యములు దానము చేయడము, గృహములు దానము చేయడము విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. సరే, గృహములు, ఇండ్లు అంటే ఎవరు దానం చేయలేరులేండి, అసాధ్యమైనటువంటి విషయమే, మాకు కూడా తెలుసు. కానీ ఒక 6 అరటి పండ్లను దానం చేయవచ్చు, ఒక 4 యాపిల్ పండ్లను దానం చేయవచ్చు, ఒక 4 దానిమ్మ పండ్లను దానం చేయవచ్చు. అవేమి లక్షలో కోట్లో వెలకట్టలేనటువంటివో కాదు. కాబట్టి అటువంటివి దానం చేయవచ్చు. 4 ప్రమిదలో 5 ప్రమిదలో తీసుకొని వెళ్ళి నేతితో దీపాలు వెలిగించవచ్చు విష్ణు దేవాలయంలో. అది కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాదు. సాధ్యమైనంత వరకు కూడా ఒక దీపాన్ని కూడా దానం చేయవచ్చు, ఒక కంచు పాత్రను కూడా దానం చేయవచ్చు. ఇటువంటివి పెద్ద విలువైనటువంటివి కాదు, పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటివి కాదు. కానీ ఫలితము మాత్రము వెలకట్టలేనటువంటిది, అనంతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఈ యొక్క దానం అనేటువంటిది. అదేవిధంగా దరిద్ర ధనిక భేదాలు లేకుండా ప్రతివారు మహావిష్ణు ప్రీతి కొరకు కార్తీక మహాత్మ్యం వింటే అధికమైనటువంటి పుణ్యము కూడా కలుగుతుంది. ధనవంతులు ఒకటే వినాల్సిన అవసరం లేదండి. ధనికులు, పేదవారు, అనారోగ్యవంతులు ఎవరైనా సరే వినడానికి ఏమండి, చదవాలంటే చత్వారం ఉందనుకోండి, నాలాగా అద్దాలు పెట్టుకొని చదవాలా. అదే లేదనుకోండి, లక్షణంగా ఎవరో నాలాంటి వాళ్ళు, ఇంకొకరు మాపటి వాళ్ళు ఎవరో ఒకరు చెబుతూ ఉంటారు. అటువంటి కార్తీక పురాణాన్ని ఆ ఫోన్ పెట్టుకొని ఆ ఆడవాళ్ళు వంట చేస్తూ ఉంటారు, ఆ కిచెన్ దగ్గర ఆ ఫోన్ పెట్టుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ కూడా ఈ కార్తీక పురాణాన్ని వినవచ్చు. అంతే, పెద్ద కష్టమైన పని ఏమీ కాదు, అదేమి పెద్ద యుద్ధము చేసేటువంటి
అంశము కూడా కాదు. ఏ సమయంలోనో కాస్త ఖాళీగా దొరికితే ఒక పావుగంట 20 నిమిషాలు అరగంట దొరకకుండా ఏముండదు, దొరుకుతుంది. అటువంటి సమయంలో ఉదయము సాయంత్రము ఈ కార్తీక పురాణాన్ని వింటే ఎంతటి పుణ్యం లభిస్తుంది అంటే ఇంకా చెప్పనలవి కానటువంటి పుణ్యం కూడా లభిస్తుంది. పాపాలన్నీ కూడా నశించిపోతాయి. చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఈ అధ్యాయాన్ని కూడా వింటున్నారో, ఈ అధ్యాయాన్ని కూడా చదువుతున్నారో వారు ఇహపర సౌఖ్యాలు రెండింటినీ కూడా పొందుతారు అని చెప్పి ఆ సూత మహాముని తన చుట్టూ ఉన్నటువంటి శౌనకాది మహామునులతో కూడా చెప్పినటువంటి కార్తీక వ్రత ఫలితం గురించి చెప్పడం కూడా జరిగింది. గతం 30 రోజులుగా కూడా మనము ఈ కార్తీక పురాణాన్ని చెబుతూ ఉన్నాము, వింటూ ఉన్నారు. చాలా సంతోషదాయకము. మీరు ఈ కార్తీక పురాణాన్ని కూడా విని ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి కూడా పాత్రులై ఇహపరములలో సకల సుఖములు కూడా పొందినటువంటి వారై పుత్ర పౌత్ర ధన కనక వస్తువాహన సమృద్ధిని కలిగి ఆయు ఆరోగ్య భోగ్య భాగ్యాలతో కూడా మీరు జీవించాలని చెప్పి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కూడా కోరుకుంటూ నేను మీ అందరికీ కూడా ఈ కార్తీక మాసం అనేటువంటిది ఫలితం అందరికీ కూడా దక్కి మహావిష్ణువు అనుగ్రహం కూడా కలగాలని కూడా కోరుకుంటూ ఉన్నాము. మార్గశిర శుద్ధ పాఠ్యం ఈరోజు పోలీస్ స్వర్గము అని ఒక విశేషమైనటువంటి కథ కూడా ఉంది. అది రేపు సోమవారం రోజు కూడా ఈ పోలీస్ స్వర్గము కథ ఎప్పుడైతే వింటారో అప్పటికి సంపూర్ణముగా కూడా కార్తీక పురాణ మహాత్మ్యం యొక్క ఫలితం కూడా లభిస్తుంది. ఇన్ని రోజులు విన్నటువంటి మీరు ఈ పోలీస్ వర్గం గురించి కూడా విని అందరూ కూడా మహావిష్ణు ప్రీతికి పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటూ కూడా ఉన్నాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.